హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు డిసెంబర్ 12వ తారీఖు అండి. ఈరోజు మీ ముందుకు వెల్ మెయింటెడ్ వెహికల్ మారుతి కంపెనీకి సంబంధించిన ఎస్ క్రాస్ తీసుకొని రావడం జరిగింది. మోడల్ చూసుకున్నట్టయితే 2018 మోడల్ టైప్ 2 వేరియంట్ వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. వేరియంట్ చూసుకున్నట్టయితే ఇది జెటా వేరియంట్ అండి. ఫ్యూయల్ చూసుకున్నట్టయితే డీజిల్. కేవలం 89,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ ఉంది. ఆల్ పర్ఫెక్ట్ ఉంది. టోటల్ జెన్యున్ వెహికల్ అండి. ఈ వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్ ఉంది. ఈరోజు అయితే డిసెంబర్ 12వ తారీఖు. నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీ నుంచి మనం కేవలం టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. వెహికల్ అనేది క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ ఏ విధంగా ఉంటే ప్రైస్ అదే విధంగా ఉంటుంది. మీరైతే లైవ్లో చెక్ చేసుకోండి. ఈ వెహికల్ని మన ఆఫీస్ వచ్చేసి ఎస్ఎస్ కార్ బజార్ హుస్నాబాద్లో అవైలబుల్లో ఉంటుంది. ఢిల్లీలో వచ్చేసి ఇందిరాపురంలో మనకైతే అవైలబుల్లో ఉంటుందండి పోచమ్మ కార్స్గా. మీరైతే మేము టోకెన్ అమౌంట్ పంపిన వారికి ఈ వెహికల్ అయితే మన ఎస్ఎస్ కార్ బజార్ హుస్నాబాద్ వరకు, లేదంటే మీరు ఎవరైనా కస్టమర్ల కోరిక మేరకు కరీంనగర్కి పంపిమన్నా మనం అయితే వెహికల్ని పంపిస్తాం. మీరు లైవ్లో చెక్ చేసుకోండి. వెహికల్ని మేము చెప్పినట్టు ఉంటేనే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. చూడండి, చూసుకోవచ్చు. ఇది వెహికల్ అయితే ఫ్రంట్ వ్యూ. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి మేజర్ డెంట్ వర్క్ జరగలే, పెయింట్ వర్క్ జరగలే. డెంట్స్ అయితే 2-3 చోట్ల చిన్న మైనర్ డెంట్స్ ఉన్నాయండి, అంతే. ఓవరాల్గా వెహికల్కి ఇప్పటి వరకు ఏ పార్ట్ కూడా పెయింట్ వాడలేదు వెహికల్కి అయితే. చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఇది జెటా వేరియంట్ కాబట్టి మనకైతే అలాయ్ వీల్స్ ఉంటాయి 4. మనకు చూసుకున్నట్టయితే సైడ్ మిర్రర్స్ ఫోల్డబుల్ ఉంటాయి. మనకు పుష్ స్టార్ట్ వేరియంట్ ఉంటుంది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఈ వెహికల్కి అయితే 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 2 కీస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. చూసుకోవచ్చు. మీకు ఫోటోలో వీడియోలో ఇప్పుడు అన్ని చెట్ల ఆకులు పడి నీడబడి మీకు కొంచెం లైట్ డిమ్ అవుతున్నట్టుంది, కానీ వెహికల్ అయితే హై షైనింగ్గా ఉంది. మీరు లైవ్లో చెక్ చేయచ్చు వెహికల్ని. చూడొచ్చండి. ఇది వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడు ఫెండర్ కానివ్వండి, డోర్లు కానివ్వండి, వాటర్ ప్యానల్ కానివ్వండి, మనం చూసుకున్నట్టయితే పిల్లర్స్ కానివ్వండి, మనం చూసుకున్నట్టయితే వెహికల్ ఓవరాల్గా రైట్ సైడ్ వ్యూ పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు. అలాయ్ వీల్స్ కూడా మంచి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే స్క్రాచ్ లెస్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది మీకు వెహికల్ అయితే బ్రహ్మాండంగా మనకు డీజిల్లో 20+ మైలేజ్ వస్తుందండి. లాంగ్ వెళ్తే 23-24 కూడా మైలేజ్ వస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా తక్కువ బడ్జెట్లో వెహికల్ అనేది బ్రహ్మాండమైన ఫీచర్స్తో కూడుకొని ఉంటుంది మారుతి కంపెనీలో. అది కూడా మనకు బ్యాక్ సైడ్ కూడా సెన్సార్ అవైలబుల్లో ఉంటుంది. డిక్కీకి చూసుకోవచ్చు. డిక్కీ సెన్సార్ కూడా వర్కింగ్లో ఉంది. కెమెరా అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. చూసుకోవచ్చు. మనకు రివర్స్ కెమెరా అనేది అది ఇన్బుల్ట్. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ టచ్ చేసిన వెహికల్ అనేది లాకు అన్లాక్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా ఫీచర్స్ అయితే వెహికల్కు మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఇది చూసుకున్నట్టయితే డిక్కీ వ్యూ. మనకు డిక్కీలో ప్లేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్కి అయితే. డిక్కీలో ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. డిక్కీ షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడవచ్చు. నేను డిక్కీ లేపు పెట్టినాను. షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. షాకర్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మన ఎక్స్ట్రా ర్యాక్ అవైలబుల్లో ఉంది. దీనికి సంబంధించి మనం అయితే అవసరం ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. లగేజ్ ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఈ విధంగా, తక్కువ లగేజ్ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు. కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ లగేజ్ అయినప్పుడు దీన్ని ఈ విధంగా పైకి మనం ఇక్కడైతే వీటికి సంబంధించిన హోల్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే మనం తలిగేయచ్చు. ఈ విధంగా లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా లేపు పెట్టుకోవచ్చు. లుకింగ్ ఉంటుంది వెహికల్కి అయితే. ఇక బూట్ ప్లేస్ చూసుకోవచ్చు అండి. బ్రహ్మాండంగా ఉంటుంది బూట్ ప్లేస్. మనకైతే దీన్ని మ్యాట్ చూసుకోవచ్చు అండి. బూట్లో ఉన్న మ్యాటు ఇప్పటివరకు అయితే ఎంత నీట్గా ఉందో చూడవచ్చు. ఇందులో ఎక్కువగా లగేజ్ కూడా యూజ్ చేయలేదు ఓనర్ వాళ్ళు వచ్చేసి. దీన్ని చాలా నీట్ అండ్ క్లీన్గా వాడడం జరిగింది. షోరూమ్ కవర్స్ కూడా మనకైతే అవైలబుల్లో ఉంటాయి. సీట్ కవర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మనకు స్టెప్ని చూసుకోవచ్చు అండి. అన్యూజ్డ్ స్టెప్ని. ఇది మనకైతే 2018లో వచ్చిన స్టెప్ని. ఇప్పటి వరకైతే యూజ్ చేయలేదు. జాకీ పానా కూడా మనం చూసుకోవచ్చు అండి. వీటి యూజ్ చేయక వీటికి కొంచెం శిలుం పట్టినట్టయినాయి. ఈ విధంగా ఇగో జాకీ సంబంధించి అంతా ఒక్కసారి 2 సార్లు యూజ్ చేసిరో లేదో. స్టెప్ని మాత్రం అన్యూజ్డ్ స్టెప్ని అండి. బూట్ ప్లేయర్ కూడా చూడవచ్చు. ఏ విధంగా నీట్గా మొత్తం ఈ సీట్ బోల్డ్లకు కూడా షోరూమ్ మార్కింగ్లు చూడవచ్చు. ఇది మనకు పెన్సిల్ స్క్రాచెస్ చూడవచ్చు. ఇవన్నీ మీకు ఎందుకంటే ఇది నీట్గా ఏ విధంగా వెహికల్ ఉంటుందో చూపించే ప్రయత్నం మాత్రమే. ఇది ట్యూబ్లెస్ టైర్. ఇది మాన్యువల్ వీల్ అండి. ఇది
మనకైతే ఇది అన్యూజ్డ్ స్టెపిన్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. మనకి ఇక్కడ ఈ విధంగా వీటికి అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకైతే ఇక్కడ ఎక్స్ట్రా ఇందులో బల్బు ఆపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా వెహికల్లో మనం ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి బయట ఇలా డిక్కీలో వారేసి ఇలా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫ్యూచర్స్ అయితే లోడ్ వెహికల్ కాబట్టి, జెటా అనేది ఫుల్ లోడెడ్ వెహికల్ కాబట్టి మీకైతే మారుతిలో మొట్టమొదటిసారిగా వచ్చిన బిల్డ్ క్వాలిటీలో ఎస్ క్రాసే మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. అందులో ఈ జెటాలో ఫుల్ లోడెడ్ వెహికల్ ఇది చూసుకున్నట్టయితే మనకైతే చూసుకోవచ్చు. ఫుల్ లోడెడ్ అంటే దీనికైతే క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్లో ఉంది. మనకైతే అన్నీ కూడా ఫంక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా వర్కింగ్లో ఉంది. ఈ వెహికల్కి అయితే ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. లెఫ్ట్ సైడ్ ఫెండర్ కానివ్వండి, 2 డోర్లు కానివ్వండి, రన్నింగ్ బోర్డ్ కానివ్వండి, క్వార్టర్ ప్యానల్ కానివ్వండి, అలాయ్ వీల్స్ కానివ్వండి, కంప్లీట్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. 1-2 చోట్ల చిన్న చిన్న గీతలు ఉన్నాయండి క్వార్టర్ ప్యానల్కి. ఇక్కడ చిన్న మైనర్ ఇది చూసుకోవచ్చు. దీన్ని పెయింట్ చేస్తే ఒరిజినాలిటీ పోతుందని మనం అదే విధంగా ఉంచడం జరిగింది. ఇది ఒక చిన్న మైనర్ ఇష్యూస్. అంతా మించి అయితే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ టైర్లు చూసుకున్నట్టయితే ఒక 30-40% టైర్స్ ఉన్నాయి. మనకైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెహికల్కి అయితే మనమైతే ఎలాంటి ఎక్స్ట్రా రిపేర్ వర్క్ అయితే అవసరం లేదు. కేవలం డీజిల్ పోసుకొని నడుపుకోవడమే. వెహికల్కు మీకు ఇంజన్ కూడా చూపెడతాను చూడొచ్చు. చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఇంజన్ చూపెట్టడం లేదని. మనం వెహికలే మీ దగ్గర పంపిస్తున్నాను టోకెన్ అమౌంట్ మీద. ఇంకా ఇంజన్ ఏముంది మీరు లైవ్లో చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ మిత్రులు చూపించుకోండి. వెహికల్ వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నది అంటేనే మీరు తీసుకోండి. చూసుకోవచ్చండి. కొంతమంది ఉంటారు అందరూ పర్ఫెక్ట్ ఉండరు మెకానిక్లు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు కమిషన్ రాదని చెప్పేసి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. 100లో 80 మంది మంచోళ్ళే ఉంటారు. ఒక 20 మంది కొంచెం తేడా చెప్తారు. వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చండి. ఇంకా దీనికి హెడ్ ల్యాంప్స్ కానీ, ఫోగ్ ల్యాంప్స్ కానీ, మనకు లైట్లు కూడా చూసుకున్నట్టయితే హై షైనింగ్తో ఉంటాయి. లైట్లు కూడా ఫోకస్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. రోడ్ మీద వెళ్తుంటే మనకు అవతల సైడ్ వాళ్ళ లైట్లు లారీ కూడా రాని మనకైతే రిఫ్లెక్ట్ కానివ్వవు. ఎందుకంటే ఇది కొంచెం ఆ విధమైన ఫోకస్తోని లైట్లు ఇస్తాయి కాబట్టి మిగతా వెహికల్ లాగా అంతగానో ట్రబుల్ అవుతుండదు మారుతి బండ్లలో. ఇక ఇది ఇంటీరియర్ వ్యూ చూద్దాం. ఇంటీరియర్ చూసినట్టయితే హైట్ అడ్జస్టబుల్ సీటు అవైలబుల్లో ఉంది. ఇది కూడా వర్కింగ్లో ఉంది. సీట్ కవర్లు చూడొచ్చు. సీట్ కవర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. లగ్జరీ సీట్ కవర్స్. మనకైతే ఎలాంటి వీటికైతే వాష్ చేయాల్సిన అవసరం లేదు, క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి స్క్రాచెస్ లేవండి. ఇక్కడ డాష్ బోర్డ్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనకైతే ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మనకైతే నావిగేషన్ అవైలబుల్లో ఉంటుంది. ఆటో క్లైమేట్ ఏసీ అవైలబుల్లో ఉంటుంది. గేర్ ఫంక్షన్ కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. మనం చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లో ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ వర్కింగ్లో ఉంది. మనకు స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఇక్కడ అవైలబుల్లో ఉంది. పుష్ స్టార్ట్. మనకైతే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కాబట్టి స్మార్ట్ హైబ్రిడ్ కూడా సిస్టమ్ వర్కింగ్లో ఉంది. క్లచ్ ఏబీసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనకు సైడ్ మిర్రర్ అనేది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఈ బటన్తో మనం ఫోల్డబుల్ చేసుకోవచ్చు. లాక్ 1 లాక్ బటన్స్ అవైలబుల్లో ఉన్నాయి. పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఇది మనకైతే వెహికల్కి సంబంధించిన విన్ ప్లేట్ చూసుకోవచ్చు. వెహికల్ సంబంధించిన విన్ ప్లేట్. ఇంకా ఇన్నర్ రూఫ్ లైన్ చూడవచ్చు. ప్రతి ఫంక్షన్ ఎందుకు చూపెడుతున్నానంటే ఒరిజినల్ వెహికల్ ఒరిజినలే. మీకు ఫోటోలలో వీడియోలలో నేను చెప్పి చూపెట్టడం కాదు, మీరు లైవ్లో చూడండి వెహికల్ని. ఇది చూసుకోవచ్చు సన్ విజర్. ఇది కూడా ఇప్పటి వరకు దీని మీద మనకైతే తీసిన దాఖలాలు లేవు చూసుకోవచ్చు అండి. సన్ విజర్. ఇది వెహికల్కి సంబంధించిన ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ. మీకు ఇంజన్ కూడా చూపెడతా. ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్టయితే దీనికి డబల్ అన్లాక్ చేస్తేనే లాక్ అవుతుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మన కప్ హోల్డర్స్ అవైలబుల్లో ఉన్నాయి చూసుకోవచ్చు అండి. కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్ రెండింటికి డబల్గా పనిచేస్తుంది. 5 గ్రామ్ వేసి కొట్టినా కూడా ఇది వెహికల్ అయితే బ్రహ్మాండంగా పికప్ ఉంది. వెహికల్లో ఎలాంటి ట్రబుల్ లేదు చూసుకోవచ్చు. ఇది కూడా కేవలం టోకెన్ అమౌంట్ మీద వస్తుంది. దీనికైతే చైల్డ్ లాక్ సేఫ్టీ అవన్నీ కామన్, అవన్నీ ఫీచర్స్ అవైలబుల్లో ఉన్నాయి.
ఇంకా మీకు ఇంజన్ వ్యూ చూపెడతాను బానట్ లేపి. ఇంకా ఫ్రంట్ ఇంజన్ వ్యూ చూడొచ్చు. ప్రతి ఒక్క పార్ట్కు షోరూమ్ మార్కింగ్సే, నేను చెప్పడం కాదు, మీరు లైవ్లో చూడండి. అప్రాన్ బోల్డ్ కాడికి వెళ్ళి, ఏబిఎస్ కాడికి వెళ్ళి, కూలెంట్ బాక్స్ కాడికి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పైపులు, ఏసీ పైపు, ఆ పైపు, ఈ పైపు అనేది కాకుండా టర్బో హెడ్ ప్రతిది ఒక్కటి కూడా మొత్తం కంప్లీట్గా షోరూమ్ మార్కింగ్స్తో అవైలబుల్లో ఉంది. చూడొచ్చు అయితే లెఫ్ట్ రైట్ అప్రాన్ మనం చూసుకున్నట్టయితే ఇది చాసిస్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంది. ఇది చూసుకోవచ్చు. ఇది ఇంజన్ వ్యూ. కూలెంట్ బాక్స్ కూడా చూడవచ్చు మీరు. బానెట్ కూడా చూడవచ్చు, షోరూమ్ బానెటే. ఈ విధమైన ఒరిజినల్ వెహికల్ అయితే మీకు ఢిల్లీ నుంచి మీకైతే ఎవరికంటే వారికి టోకెన్ అమౌంట్ మీద పంపడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ అండి. మరొకసారి చెప్తున్నాను, 2018 మోడల్ మారుతి సుజుకి సంబంధించిన ఎస్ క్రాస్ జెటా వేరియంట్, డీజిల్ వేరియంట్. ఇది చూసుకున్నట్టయితే టాప్ ఎండ్ వేరియంట్, అన్ని ఫీచర్స్ అవైలబుల్లో ఉంటాయి. మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే ఢిల్లీలో 5,50,000 ఉంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. కిలోమీటర్లు చూసుకున్నట్టయితే 89,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్.